హాయ్ అందరికిని. నిన్న నేను బీటీఎస్టీ సి సైడ్‌కి తీసుకున్నాను. రీజన్ ఒకటే ఆల్రెడీ 15 మినిట్స్‌లో కూడా మీకు మెన్షన్ చేశాను. అండ్ నిన్నటి వీడియో స్టార్టింగ్‌లో కూడా మీకు మెన్షన్ చేశాను. లిక్విడిటీ అంతా పైనే ఉంది. బయర్స్ లిక్విడిటీ తీసుకోవడానికి రీజన్ ఏం లేదు. అండ్ నిన్న ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ డే లోని స్వీప్ చేసిందో, అంటే లిక్విడిటీ కలెక్ట్ చేసుకుందో, ఇక్కడ అంతా స్టాప్ లాస్ తీసుకున్నాక ఎప్పుడైతే ఇక్కడ స్టార్ట్ అయిందో, ఆల్రెడీ నా వ్యూ బుల్లిష్ సైడ్ పెట్టుకున్నాం కాబట్టి నేను బుల్లిష్ సైడే ఉన్నాను కంప్లీట్గా డే అంతా. ఇక్కడ కన్సల్టేషన్ టైంలోని నేను అవైలబిలిటీ లేను. ఎండ్ ఆఫ్ ది డేకి బీటీఎస్టీకి ప్లాన్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ ఇంకా కనీసం ఈ రెడ్ క్యాండిల్ 15 మినిట్స్ లోలో ఈ రెడ్ క్యాండిల్ లో కూడా బ్రేక్ చేయలేదు, అలాగే హై కూడా బ్రేక్ చేయలేదు. సో మార్కెట్ కంప్లీట్గా చూస్తే బుల్లిష్ సైడ్ లేదు, బీరీ సైడ్ లేదు, న్యూట్రల్గానే ఉంది. సో మ్యాక్స్ నేనేమనుకున్నానంటే ఎలాగా ఇక్కడ స్టాప్ లాస్ హంట్ చేయడానికి బయర్ సైడ్ది ఏం లేదు, ఓన్లీ సెల్లర్ సైడ్దే ఉంది కాబట్టి మ్యాక్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సెల్లర్స్ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఉద్దేశంతోనే నేను బీటీఎస్టీ హోల్డ్ చేశాను సి సైడ్కి. ఫ్లాట్ ఓపెనింగ్ అయింది, ఫ్లాట్ నెగిటివ్ ఓపెనింగ్ అయ్యి అక్కడి నుంచి ఒకే సైడ్ ర్యాలీ అయింది 250-300 పాయింట్స్కి. సో ఇప్పుడు ఇన్ కేస్ నేను ఎంట్రీ తీసుకోవాలంటే నేను ఇప్పుడు కూడా బుల్లిష్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ జోన్లో నుంచి మనం ఎప్పుడూ ర్యాలీ కంటిన్యూ అవుతున్నప్పుడు అప్ ట్రెండ్ ఉన్నప్పుడు రెడ్ క్యాండిల్ చూసుకుంటాం కదా. సో ఈ రెడ్ క్యాండిల్ దగ్గర కానీ ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా 928కి, ఈ రెడ్ క్యాండిల్ దగ్గర కానీ రిజెక్షన్ తీసుకున్నట్టయితే నేను ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్కి ఒక ట్రేడ్ తీసుకుంటాను. సో వెయిట్ చేసి చూద్దాం వచ్చిన తర్వాత. డైరెక్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ అంటే రిస్క్ లాగా తక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఈ హైని బ్రేక్ చేయడానికి అండ్ హై బ్రేక్ చేస్తూ నేను దీంట్లో మిటిగేట్ చేయడానికి ఆల్మోస్ట్ ఓకే. డైరెక్ట్గా ఎంట్రీ తీసుకుని కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇంకొద్దిగా వెయిట్ చేసి మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ కూడా తీసుకుందాం. మనం తీసుకునే ట్రేడ్ దగ్గర నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ మన ప్రాఫిట్ నడుస్తుంది. సో నాది ఎలాగా 5-6% వస్తే ప్రాఫిట్ నేను ఎగ్జిట్ చేసేస్తాను. అరౌండ్ ఒక 10,000 కానీ ప్రాఫిట్ వచ్చిందంటే నేను ఇందులో ఎగ్జిట్ అవుతాను. అండ్ మన టార్గెట్ మాత్రం అదే ఉంటుంది, వ్యూ మాత్రం. సో వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ హిట్ అవుతుందో లేదనేది. సో ఆల్మోస్ట్ మన టార్గెట్ కూడా దగ్గరకు వస్తుంది అండ్ ప్రాఫిట్ కూడా ఆల్మోస్ట్ 10,000 పైనే వెళ్ళింది. బట్ నేను 650కి పెట్టాను టార్గెట్, ఇంకా రీచ్ అవ్వలేదు. వెయిట్ చేద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరికి వచ్చిన తర్వాత రిజెక్షన్ తీసుకుంటే ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిపోయి ఉంటే నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. బట్ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓహో చాలా గట్టిగా ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 20,000 ప్లస్ వస్తుంది. ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వాలి. అండ్ మనం అనుకునే టార్గెట్కి అదే మనం అనుకునే సప్లై కూడా రీచ్ అయిపోయింది. మినిమం 50% అయినా పెట్టుకున్నాను, మన టార్గెట్ రీచ్ అయిపోయింది. సో ఇదే ఈ రోజుకి. థ్యాంక్ యూ.